నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓ దామోదర, నేను చేయు కార్తీక మాస వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానియక చూడుము తండ్రి. కార్తీక పురాణము 15వ అధ్యాయము. దీప ప్రజ్వలనచే ఎలుక పూర్వజన్మశృతితో నరరూపము ఎందుట. అంతట జనక మహారాజుజో వశిష్ఠ మహాముని, జనక, కార్తీక మహత్యము గురించి ఎంత వివరించినను పూర్తి కానేరదు. కానీ మరి ఒక ఇతిహాసము తెలియచెప్పెదను, సావధానుడవై ఆలకింపుము అని ఇట్లు చెప్పెను. ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినుట, చేయుట, శివకేశవుల వద్ద దీపారాధన చేయుట, పురాణమును చదువుట లేక వినుట, సాయంత్రము దేవతా దర్శనము చేయలేని వారు కాలసూత్రము నిడి నరకమునబడి కుట్టుమిట్టాడుదరు. కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్యం కలుగును. శ్రీమన్నారాయణుని గంధ పుష్ప అక్షింతలతో పూజించి ధూపదీప నైవేద్యాలు ఇచ్చిన ఎడల విశేష ఫలం పొందగలరు. ఈ విధంగా నెల రోజులు విడువక చేసిన ఎడల అట్టివారి దేవ దుందుదులు మ్రోగుచుండగా విమానం ఎక్కి వైకుంఠమునకు పోవుదురు. నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పూర్ణమి రోజులందైనా నిష్ఠతో పూజలు చేసి ఆవునేతితో దీపం ఉంచవలెను. ఈ మహా కార్తీకములో ఆవు పాలు పితికినంతసేపు మాత్రము దీపముంచిన ఎడల మరు జన్మలో బ్రాహ్మణుడిగా జన్మించెను. ఇతరులు ఉంచిన దీపము ఎగద్రోసి వృద్ధి చేసిన ఎడలను లేక ఆరిపోయిన దీపమును వెలిగించెను అట్టి వారలకు సమస్త పాపములు హరించును. అందులకు ఒక కథ కలదు, విను అని వశిష్ఠుల వారు ఇట్లు చెప్పుచున్నారు. సరస్వతీ నదీ తీరమున శిథిలమైన దేవాలయం ఒకటి కలదు. కర్మనిష్ఠుడైన దయార్థ హృదయుడగు ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయం వద్దకు వచ్చి కార్తీక మాసమంతయు అచటనే గడిపి పురాణ పఠనం చేయు తలంపురాగా ఆ పాడుబడియున్న దేవాలయమును శుభ్రంగా ఊడ్చి నీళ్లతో కడిగి బొట్లు పెట్టి ప్రక్క గ్రామమునకు వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూదితో ఒత్తులు చేసి 12 దీపములుంచి స్వామిని పూజించి నిష్ఠతో పురాణము చదువుచుండెను. ఈ విధంగా కార్తీక మాసం ప్రారంభం నుండే చేయుచుండెను. ఒక రోజున ఒక మూషికము ఆ దేవాలయంలోకి ప్రవేశించి నలుమూలల వెదికి తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయి ఉన్న ఒత్తిని తినవలసిందేనని అనుకొని నోట కరుచుకొని పక్కనున్న దీపం వద్ద ఆగెను. నోట కరచి ఉన్న ఒత్తి చివరకు అగ్గి అంటుకొని ఆరిపోయిన ఒత్తి కూడా వెలిగి వెలుతురు వచ్చెను. అది కార్తీక మాసం అగుట వలన శివాలయంలో ఆరిపోయిన ఒత్తి ఈ ఎలుక వల్ల ఎలుగటచే దాని పాపములు హరించుకొని పోయి పుణ్యము కలిగినందున వెంటనే దాని రూపము మారి మానవ రూపంలో నిలబడు. ధ్యాననిష్టలో ఉన్న యోగి పుంగవుడు తన కన్నులను తెరిచి చూడగా పక్కనొక మానవుడు నిలబడి ఇండుటను గమనించి, ఓయి, నీవెవ్వడవు, ఎందుకిట్ట నిలబడి ఇంటివి అని ప్రశ్నించగా, ఆర్య, నేను మూషికమును. రాత్రి నేను ఆహారమును వెదుక్కుంటూ ఈ దేవాలయంలోకి ప్రవేశించి ఇక్కడ కూడా ఏమి దొరకనందున నీ వాసంతో ఉండి ఆరిపోయిన ఒత్తిని తినవలెనని దానిని నోట కరుచుకొని పక్కనున్న దీపం చెంత నిలబడి ఉండగా నా అదృష్టం కొద్దీ ఆ ఒత్తి వెలుగుటయే నా పాపములు పోయినందున కాబోలు వెంటనే పూర్వజన్మం ఎత్తితే. కానీ ఓ మహానుభావ, నేను ఎందుకు ఈ మూషిక జన్మం ఎత్తవలసిందో దానికి గల కారణమేమో విశదీకరింపుమని కోరెను. అంత యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టితో సర్వము తెలుసుకొని, ఓయి, నీవు క్రిందటి జన్మలో బ్రాహ్మణుడవు. నిన్ను బాహ్లీకుడుగా పిలిచేవాడు. నువ్వు జైనమత వంశానికి చెందినవాడు. నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయం చేస్తూ ధనాచారపరుడై దేవపూజలు నిత్య కర్మములు మరచి నీచుల సహవాసం వలన నిషిద్ధాన్నం తినుచు మంచి వారలను యోగ్యులను నిందించుచు పరుల చెంత స్వార్థ చింత గలవాడై ఆడపిల్లలను అమ్ము వృత్తి చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు సమస్త తినుబండారాలను కడు చౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి
అటుల సంపాదించిన ధనము నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనము భూస్థాపితం చేసి పిసినారివై జీవించావు. మరణించిన తరువాత ఎలుక జన్మం ఎత్తి వెనుకటి జన్మ పాపం అనుభవించుచుంటివి. నేడు భగవంతుని దగ్గర ఆరిపోయి ఉన్న దీపాన్ని వెలిగించినందుకు పుణ్యాత్ముడవైతివి. దానివల్లనే నీకు తిరిగి పూర్వజన్మము ప్రాప్తించినది. కానా నీవు గ్రామమునకు పోయి నీ పెరటియందు పాతిపెట్టిన ధనము త్రొవ్వి ఆ ధనముతో దాన ధర్మములు చేసి భగవంతుణ్ణి ప్రార్థించుకొని మోక్షము పొందు అని అతనికి నీతులు చెప్పి పంపించెను. 15వ అధ్యాయం 15వ రోజు పారాయణం సమాప్తము. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓ శివయ్య, నేను చదివిన ఈ కార్తీక పురాణంలో తప్పులు ఏదైనా ఉన్నా, తప్పులు దొల్లినా నన్ను క్షమించు తండ్రి. అక్షర దోషం వల్ల ఏదన్నా ఉన్నా క్షమించు తండ్రి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.